నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం, ఆయన బర్త్డే సందర్భంగా కొత్త విషయాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే సినిమాలో సంబంధించిన అప్డేట్స్ అయితే వాళ్ళు క్లూ ఇచ్చారు. ముఖ్యంగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ రేపు 4:45కి అప్డేట్ ఇస్తారు. అంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి, సినిమా చాలా వరకు పూర్తి అయిపోయింది. దానికి వాళ్ళు 4:45 రేపు సాయంత్రం 4:45 కల్లా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి వచ్చేసరికి తెరీ సినిమా, విజయ్ నటించిన తెరీ సినిమా రీమేక్ అని అప్పట్లో వార్తలు వచ్చినాయి. కాకపోతే అది తెరీ సినిమా తెలుగు డబ్ అయింది, పోలీసోడే ఏదో పేరుతో. అది జనం కూడా బాగానే చూశారు అప్పట్లో. ఇలాంటి టాక్స్ అప్పట్లో వచ్చినప్పుడు హరీష్ శంకర్ గారు ఏమన్నారంటే ఆ కథ కాదు ఇది మార్చుకున్నామని చెప్పి అన్నారు. బహుశా పాత్ర పరంగా చూసుకుంటే పోలీస్ ఆఫీసర్ పాత్ర 100% కనిపిస్తుంది. అది పోలీస్ ఆఫీసర్ పాత్రే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది. మరి కథాపరంగా ఎప్పుడు చేస్తారు ఏంటి, ఎలాంటి కథ చేసుకుంటున్నారు వాళ్ళు అనే వివరాలు అయితే రేపు కానీ మనకు రావు. అదండి. గతంలో కూడా మనం చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ అదేవిధంగా శ్రీలీలకు సంబంధించినటువంటి ఒక విజువల్స్ కొన్ని వచ్చాయి. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు సేమ్ మళ్ళీ పోలీస్ గెటప్లో లుంగి వేసుకున్నటువంటి ఒక సెటప్ ప్లస్ చార్మినార్ దగ్గర ఒక సన్నివేశం మనం చూసాం. సో ఈ టైంలో వస్తున్నటువంటి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మళ్ళీ పోలీస్ గెటప్, గతంలో అసలు హిట్స్ లేనటువంటి టైంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ అని చెప్పి ఒక పెద్ద హిట్ కొట్టి ఇచ్చాడు, సేమ్ పోలీస్ పాత్ర. మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ పోలీస్ పాత్రని ఎలా చూడాలంటారు? గబ్బర్ సింగ్ ఆల్రెడీ హిట్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా గ్లాస్తోనే వాళ్ళు చూపించుకుంటూ డైలాగ్ అప్పుడు రివీల్ చేశారు వాళ్ళు. అంటే ఒక ఈయన పార్టీ గుర్తు గ్లాసే కాబట్టి ఆ గ్లాస్తో ఒక డైలాగ్ పెట్టుకుంటూ చేశారు. ఇప్పుడు ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్లో కూడా ఆ తరహా అప్డేట్స్ ఇస్తారా, ఏమి ఇవ్వబోతున్నారు అనేది తెలియదు. కాకపోతే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని మాత్రం వాస్తవం. ముఖ్యంగా ఏంటంటే శ్రీలీల మెయిన్ హీరోయిన్, రాశి ఖన్నా పాత్ర అది మరి ప్రత్యేక పాత్ర అని చెప్తున్నారు. మరి ఆ పాత్ర ఏమిటి ఆ వివరాలు అయితే మనకు తెలియదు. ఆ సినిమాకి సంబంధించిన పాటలు కానీ ఇంకా హరీష్ శంకర్ సినిమా అంటే డైలాగ్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. రేపు సాయంత్రం 4:45, 5 గంటలకల్లా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ అంగీకరించిన సినిమాలు కూడా లేవు. మళ్ళీ 2026లో పవర్ స్టార్ సినిమాలు లేవనే మాట లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత మరి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఆ టైంలోనో సమ్మర్లోనో రిలీజ్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. అదే అండి ఈ సినిమా సంబంధించిన వరకు అది పూర్తి వివరాలు అయితే అది. దాదాపు 53 ఏళ్ళ పవన్ కళ్యాణ్ గారు అటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. సో రెండిట్లో కూడా ఒక మంచి స్థానం అయితే తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చు. సో ప్రత్యేకంగా ఈ 53వ పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పుకోవచ్చు అంటారు? ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగటమే ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన హీరో అయినప్పుడు కళ్యాణ్ అనే ఈ అబ్బాయి ఎవరు అంటూ ఒక సస్పెన్స్ పెట్టారు అప్పుడు. ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో పూర్తిగా ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరి ఆ సినిమా చేయడం కానీ, ఆ తర్వాత వరుసపెట్టి హిట్లు, ఆ తొలి ప్రేమ కానీ, సుస్వాగతం కానీ, గోకులంలో సీత కానీ, ఇలా వరుసపెట్టి హిట్ ఖుషి కానీ, ఇలా వరుసపెట్టి హిట్లు వచ్చిన వ్యక్తి. అలాగే లైఫ్లో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు రావటం కానీ, తను ఏమనుకున్నాడో అది చేయటం కానీ, ఇవన్నీ కూడా ఒక చిరంజీవి గారి తమ్ముడిగా వచ్చినా కానీ తనకంటూ ఆ ప్రత్యేక చాటుకోవడం కానీ. అలాగే చిరంజీవి గారిలో మొండితనం లేదు, చిరంజీవి గారి లౌక్యం ఉంది, ఈయనలో మొండితనం ఉంది, ఆవేశం ఉంది. ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరిలోనూ భిన్న ధృవాలని చెప్పాల్సి వస్తుంది. అది పవర్ స్టార్లో మనం గమనించాల్సిన అంశం. సో ఓవరాల్గా చూసుకుంటే మొన్న మధ్యన హరిహర వీరమల్లు కావచ్చు, అదేవిధంగా సెప్టెంబర్ 25న ఓజీ కావచ్చు. సో ఈ రెండు సినిమాలు మాత్రం 2025కి రిలీజ్ అయ్యాయి. ఒకటి మాత్రం ఆశించినంత ఫలితాలు లేవు. సో ఓజీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా రేపు బర్త్డే కాబట్టి ఇంకేదైనా అప్డేట్ ఓజీ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఓజీలో అకిరణ్ అన్న ఉంటాడా లేడా అనే దాని మీద ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే సాయిధరం తేజ్ ఉంటారా, వరుణ్ తేజ్ ఉంటారా అనే దాని మీద కూడా ఒక అప్డేట్ రావచ్చు అంటున్నారు. బహుశా ఓజీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ట్రైలర్ ఎప్పుడు అనే దాని మీద అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. లేదా ట్రైలర్ డైరెక్ట్గా రిలీజ్ చేస్తారా అంటే సినిమా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంక 25 రోజులే ఉంది కాబట్టి మరి రిలీజ్ చేసే అవకాశం ఉంది. లేదా టైం తీసుకుని వాళ్ళు 10వ తారీఖు అట్లా పెట్టుకుని రిలీజ్ చేసే అవకాశంతో పాటు ఒక అప్డేట్స్ ఓజీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్ స్టార్ట్ అయినాయి కాబట్టి అది రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేలాగా బుకింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది ఒక కొత్త పరిణామం చెప్పాలి. ఎందుకంటే ముందుగానే టికెట్స్ బుకింగ్ స్టార్ట్ చేయడం కానీ, అది కొత్త రికార్డులు సృష్టించడం కానీ, ఇది సినిమాల పరంగా ఆయనలో చెప్పుకోవాల్సిన అంశం అండి.
సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఉన్నటువంటి సినిమాలు కావచ్చు, భవిష్యత్తులో ఇప్పటికి ఇంకా వేరే సినిమాలు ఏవి స్టార్ట్ కూడా చేయలేదు. సో ఏదైనా సినిమాలు, కొత్త సినిమాలు రేపు ఓపెన్ అయ్యే అవకాశం కానీ లేదంటే మాట్లాడుకునే అవకాశాలు కానీ ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? కొత్త సినిమాలకు సంబంధించి ఏమైనా కమిట్ అయితే మాత్రం ఉండే అవకాశం, అప్డేట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆయన సినిమాలు చేస్తారా లేదా, టైం కేటాయిస్తారా లేదా అనేది పెద్ద సస్పెన్స్. అందుకే అన్న ఈ సంవత్సరం 2 సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ని నెక్స్ట్ ఇయర్కి మార్చుకుంటే కనీసం ఆ లోటైనా భర్తీ అవుతుంది. ఒకవేళ ఆయన సినిమా కమిట్ అయినా కానీ అది 2026లో రిలీజ్ అవుతుంది గ్యారెంటీ లేదు, 2027లో రిలీజ్ అవ్వాలి. కాబట్టి ఒక పొలిటికల్ కాన్సెప్ట్లో చేసుకుంటే ఆయన సినిమాను ఇప్పుడే మొదలు పెట్టుకుని చేసుకున్నా ఖచ్చితంగా మళ్ళీ 2029 ఎన్నికలకు ముందు ఆ సినిమా వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే సినిమాలను దూరంగా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆయనకి చాలా చిన్న వయసులోనే పార్టీ పెట్టారు కాబట్టి ఆయనకి సినిమాలకి కన్నా రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. జనరల్గా అయితే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పాలంటే ఆయన ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 60 ఏళ్ల తర్వాత పెట్టుకున్నారు. ఒక మంచి నటుడికి, మంచి హీరోగా ఎదిగి అంత అభిమానం సంపాదించుకున్న వ్యక్తి సినిమాలకు ప్రయారిటీ ఇచ్చుకుని తర్వాత రాజకీయాలకు వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కానీ ఆయనకి మొదటి నుంచి కూడా ఒక ఏమైనా అనుకుంటే అది జరగాల్సిందే. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, యువరాజ్యం అధినేతగా ఆయన చాలా యాక్టివ్గా ఉండడం కానీ, చిరంజీవి గారు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీ కలిపియడం, అది నచ్చక మళ్ళీ జనసేన పార్టీ పెట్టడం జరిగింది. నేను అప్పుడు కూడా వాళ్ళ సిస్టర్తో ఫోన్లో మాట్లాడినప్పుడు, విజయదుర్గ గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు రాజకీయాలకు నాకు కూడా వ్యక్తిగతంగా ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ఎందుకండి అని చెప్పి అన్నాను. కానీ దాని మీదే నిలబడి ఉండిపోయి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ, వాళ్ళు ఇన్ని సీట్లు సాధించడం కానీ, ఆ కూటమిలో మళ్ళీ మొన్న ఆయన ఒక మాట అన్నారు, 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. అది ఆయన రాజకీయంగా ఉన్న డెడికేషన్కి ఆ మాటలు మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి 53వ బర్త్డే సందర్భంగా కొత్త అంశాలు ఇంకేమన్నా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అటు సినీ పరంగా అంటే ఏం చెప్తారు? సినిమాల పరంగా ఆయన కొంత టైం కేటాయించుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా సినిమాలు పూర్తి చేశారు టైం వీలు చూసుకుని, అలాగే అది ఓన్ పిక్చరే ఆయన చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఓన్ పిక్చర్ చేద్దాం అనుకున్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమాలు స్టార్ట్ చేసి ఆయన కూడా ప్రత్యేక పాత్రలు చేసుకుంటూ ఎక్కువ టైం లేకుండా ఒక స్పెషల్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాంటి అప్డేట్స్ కూడా ఏమైనా ఇస్తారో అని తెలియదు. ఒకవేళ రేపు అకిరానందన్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ సినిమా అప్డేట్తో పాటు దీంట్లో అకిరానందన్ ఉన్నాడో లేదో, నెక్స్ట్ ఏ సినిమా చేస్తారు, ఓన్ ప్రొడక్షన్స్ ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా, ఎందుకంటే ఆ నిర్ణయం ఆయన చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి 53వ పుట్టినరోజు సందర్భంగా మన లియో ఎంటర్టైన్మెంట్ తరఫున కూడా శుభాకాంక్షలు అందజేద్దాం. నమస్తే. నమస్తే.